కేసీఆర్ గారి కూతురైనటువంటి కవితను ప్రతిసారి పార్టీలో ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా తొక్కే పరిస్థితి, అసలు పట్టించుకోని పరిస్థితి, అసలు లెక్క చేయని పరిస్థితి, ఆమె మాటకు కూడా విలువ లేకుండా చూసిండ్రు పార్టీలో అని అన్నది తను చెప్పింది చాలా సందర్భాలు. క్రాంతి ఇప్పుడు కవిత చెప్తున్న ఒక మొదటి మాటకి చివరి మాటకి మనం కరెక్ట్గా దగ్గర పోయి డాట్స్ని అది చేస్తే చాలా కాంట్రడిక్షన్ అవపడుతుంది. నేను 2001 నుండి ఉన్నాను కాబట్టి నాకు చాలా కాంట్రడిక్షన్స్ కనిపిస్తాయి. ఆమెనే అంటున్నటువంటి మాట కౌన్సిలర్ని మళ్ళీ ఎక్కడో కాదు, పొలిటికల్ స్టేట్మెంట్ కాదు. నేను బతుకమ్మ ఎత్తుకున్నప్పటి నుంచి నన్ను పార్టీ నిరాధారంగా అంటే నన్ను ఆదరించలేదు అని. బతుకమ్మ ఎత్తుకున్న నాడు నేను ఆ పార్టీతోట లేదని మళ్ళీ అందులోనే అంటది. ఆ 14 నిమిషాల ఉపన్యాసంలోనే ఫస్ట్ ఏమో బతుకమ్మ ఎత్తుకున్న నాడు ఆ పార్టీ నన్ను ఆదరించలేదు అన్నది. అదే ఉపన్యాసంలో ఈ రెండో స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఒక స్టేట్మెంట్కు పొంతన లేకుండా ఇప్పుడు ఆమెనే అంటున్నది 2014 తర్వాతనే ఈ పార్టీలో ఉన్నాను. 2014 తర్వాత ఎంపీగానే మొదటిసారి ఇచ్చినాంగా, ఇంకా నిరాధారణ ఎక్కడిది, ఆమెకు మేము అండగా నిలవంది ఎప్పటిది. ఒకటి 2019 వరకు ఎంపీగానే కొనసాగింది కదా.